ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరేం చేయమంటారు? ఏమీ చేయదు, గయ్యాళి గౌరిగా లాగే ఉండండి. చూసారా, మీరలా రుసరుసలాడుతూ ఉంటేనే బాగున్నారు. కొంతమంది అమ్మాయిలు కోపంలో కూడా అందంగా ఉంటారు, చిరాకులో కూడా అందంగా ఉండేది మీరు మాత్రమేనండి. మీరు తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావడం లేదండి. మీరెలా అనుకుంటే అలా అండి. ఈ సారీలు థ్యాంక్యూలు ఓకే, మరి ఆఫీసులో నా పొజిషన్ గురించి ఏం ఆలోచించారు? మళ్ళీ పొజిషన్ అంట. బాబాయ్, ఆగు, నువ్వు నీ ఆవేశం చూడు రవి. అన్నీ తేల్చేద్దాం, కాకపోతే ఇప్పుడు కాదు, ఊరికెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకున్న తర్వాత. ఊరికా? ఏ ఊరికి? ఏ ఊరికంటారేంటండి, ఆర్యవర్ధన్ గారి కూతురు పెళ్లి జరిగింది కదా, మరి కూతుర్ని అల్లుణ్ణి వాళ్ళ సొంతూరుకి తీసుకెళ్లి అక్కడ సంక్రాంతి సంబరాలు చేసి అల్లుడికి మర్యాదలు చేయొద్దు. ఓ అదా. అంటే మనం అందరం అయోధ్యాపురం వెళ్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ జండే సార్. చాలా మంచి ఆలోచన శంకర్. ఇప్పుడు ఈ ఊరి ప్రోగ్రాం ఏంటి? ఇంటల్లుడి మర్యాద కోసం చెప్తున్నారు కదా, నోరు మూసుకుని వెళ్ళు. అబ్బా బాబాయ్, ఆ విషయం కాస్త ప్రేమగా కూడా చెప్పొచ్చు కదా. యాదగిరి ప్రేమ అంతేలే శంకర్. సరే సరే, ఆల్ సెట్ కదా. ఏమండి గౌరీ గారు, ఆ? నా తమ్ముళ్ళకి ఊరికి వెళ్తున్నాం రమ్మని చెప్పేశాను. మీ చెల్లెళ్ళకి మాత్రం మీరు చెప్పుకోండి. అలాగే. ఇంకేంటి అందరూ ఇక్కడ నిలబడ్డారు, వెళ్ళండి, వెళ్ళి లగేజెస్ సర్దుకోండి. నో డౌట్, నో డౌట్, నో డౌట్. ఇదంతా శంకర్ పక్కా ప్లాన్తోనే చేస్తున్నాడు. ఖచ్చితంగా అందులో ఏదో స్కెచ్ వేసే ఉంటాడు. ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది? బ్రో కూల్, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు? అక్కీతో పెళ్లి తర్వాత తతంగాలు అవి జరిపించడానికి తర్వాత పండుగ ఉందని ఊరికి ప్లాన్ చేశాడు. ఇందులో స్కెచ్ ఏముంటుంది చెప్పు? మాయా, నీకు విషయం అర్థం కావడం లేదు. ఆ శంకర్ పైకి పండగ సెలబ్రేషన్స్ అని ఏమీ పట్టించుకోనట్లు నెగ్లెక్ట్గా కనిపిస్తాడంతే, కానీ లోపల నిన్ను రవిని అడ్డుకోవడానికి సీరియస్గా స్కెచ్ వేస్తుంటాడు. ఆ స్కెచ్లో భాగంగానే మిమ్మల్ని ఊరు తీసుకెళ్తున్నాడు. లేదు రాకేష్, నాకు ఆ బైక్ గొడవ జరిగింది కదా, కాంప్రమైజ్ చేసే ప్రాసెస్ ఇదంతా. కాంప్రమైజ్ చేయడం కాదు, నీ కాళ్ళు విరగ్గొట్టైనా సరే అక్కితో అభయ్తో మంచిగా ఉండేలా చేయగలడు. అలాంటిది కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం అని కూల్గా డీల్ చేస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉండుంటాడు. ఎస్ బ్రో, యూర్ రైట్. ఆలోచిస్తూ ఉంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది. రవి ఆఫీస్లో వాటా అడగగానే గొడవ అయింది. ఆ అబ్బాయితో సారీ చెప్పించి కాంప్రమైజ్ చేసి ఆఫీస్ విషయాన్ని పోస్ట్పోన్ చేశాడు. అంటే ఇక్కడే ఉంటే ఆస్తి ఆఫీస్ ఇష్యూస్ తీసుకొస్తాడని చెప్పి తెలివిగా డైవర్ట్ చేయడానికి విలేజ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ వేశాడన్నమాట. చెప్పా కదా, శంకర్ది సామాన్యమైన బ్రెయిన్ కాదు అని. మన ప్లాన్స్ అన్నిటికీ ముందుగానే స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాడన్నమాట. అసలేంటి మా ఈ గొడవంతా? పెళ్లితో అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఊరు పండగ ఏంటి? ఇలా అయితే నేను అబ్రాడ్ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు సెటిల్ అవ్వాలి? అసలు నీ వల్ల అవుతుందా కదా? షట్ అప్ రవి, మమ్మల్ని మరీ అంత చేతకాని వాళ్ళలా తీసి పారేకు. ఫస్ట్ ఈ ఊరి ప్రోగ్రాం నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అన్నయ్య, మ్యాక్సిమం అభయ్తో మాట్లాడి ఊరి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. కుదరలేదు అంటే అందరితో కలిసి స్టార్ట్ అవుతాం. దారిలో నువ్వు అటాక్ ప్లాన్ చేయి. ఆ అటాక్ని సాగ్గా పెట్టుకొని ఊరి ప్రోగ్రామ్ని నేను క్యాన్సిల్ చేయిస్తాను. డన్. ఏదేమైనా సరే మనం ఊరికి వెళ్లకుండా చేయాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. ఏంటి గౌరీ గారు, ఏం చేస్తున్నారు?
ఊరికి వెళ్తున్నాం కదండి, లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. అది కనిపిస్తూనే ఉందండి. అయినా మనం వెళ్తుంది ఊరికి కానీ వరల్డ్ టూర్కి కాదు కదా. ఇంత పెద్ద బ్యాగ్ తీశారు. మనమేమి అలా వెళ్ళి ఇలా రావడం లేదు కదా, పండక్కి వెళ్తున్నాం. మరి ఏ మాత్రం బట్టలు అవసరం ఉండదా? అవునులేండి, మీ అమ్మాయిలకి ఎన్ని బట్టలున్నా ఇంకా బట్టలు సరిపోవట్లేదన్న బాధే ఉంటుంది. అదే మా అబ్బాయిలు అనుకోండి, 3 చొక్కాలు 2 ప్యాంట్లుంటే నెల మొత్తం గడిపేస్తాం. ఇప్పుడు నేను చూడండి ప్యాక్ చేస్తాను, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు, అంత సింపుల్ గా ఉంటుంది. హ్మ్. అమ్మో, అయ్యో, నా బట్టలేవి! దొంగలు 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 అబ్బా, దొంగలు డాక్టర్ గారు అరవకండి. దొంగలేంటి? దొంగలేంటి అంటారేంటండి? నా బట్టలను ఎత్తుకుపోయారు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. నా బట్టలే కావాల్సి వచ్చిందా వాళ్ళకి? అయ్యో, ఆపండి. కబోర్డ్ లోంచి మీ బట్టల్ని నేనే తీసాను. ఏంటి, నా బట్టలన్నీ మీరు తీసారా? అంటే ఏంటి, పాత సామాన్లోడికి నా బట్టలను వేసేసి స్టీల్ సామాన్లు కొనుక్కున్నారా? లేక నా బట్టలని ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్లో చీరలు చూడిదార్లు కొనుక్కున్నారా? అబ్బా, అతిగా వగారంటే దెబ్బలు పడతాయి మీకు. నా సర్వస్వం దోచేసి నాకింత అన్యాయం చేసింది కాకుండా నన్నే కొడతానంటారా? షూ. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఏంటా మాటలు? మీ బట్టలు ఎక్కడికి పోలేదు, మీ లగేజ్ కూడా ప్యాక్ చేసేసాను. అవునా? అయ్యో, మీరు ఎంత నిస్వార్థపర్రాలండి. మీ మంచితనం తెలియక అపార్థం చేసుకున్నాను. సారీ. ఇంతకీ గౌరీ గారు, నా బ్యాగ్ ఎక్కడా? హా, హ్మ్. ఇదే. అది మీ సూట్ కేసు కదండి. మనిద్దరివి ఇందులోనే ప్యాక్ చేశాను. ఏంటి, మీ బట్టలు నా బట్టలు కలిపి ఈ సూట్ కేసులో పెట్టారా? అవునండి. ఒకే ఇంట్లో ఉంటున్నాం, పైగా ఒకే గదిలో కలిసి ఉంటున్నాం. ఒకే సూట్ కేసులో సర్దితే ఏమవుతుంది? ఎందుకంత షాక్ అవుతున్నారు? మీరిచ్చే షాక్లు అలా ఉన్నాయి మేడం. మన ఇద్దరిది ఒకే లగేజ్ అంటే అందరూ ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఊరికెళ్తున్నారు, అందుకే ఒకే లగేజ్ తెచ్చుకున్నారు అనుకుంటారు. అలా అనుకోరండి. వీళ్ళిద్దరూ త్వరలో ఒక్కటవబోతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి లగేజ్ సర్దుకున్నారని అందరూ గుణుక్కుంటారు. మరి కాదా ఏంటి? ఏమన్నారు? అదే, ఇప్పుడు కూడా అందరం ఒకే ఫ్యామిలీ లాగా కలిసి ఉంటున్నాం కదా అంటున్నాను. గౌరీ గారు, మీకు దండమండి. మీరెప్పుడు ఏం మాట్లాడతారో ఆ మాటలకు అర్థం ఏంటో అస్సలు నాకేం అర్థం కావట్లేదండి. మీరంత కష్టపడి బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. లగేజ్ ప్యాక్ చేసేసాను, కామ్గా సాయం పట్టండి, కిందకి తీసుకెళ్దాం. లాభం లేదా, గౌరీ గారిని ఖచ్చితంగా డాక్టర్కి చూపించాలి. అయ్యో, అలా చూస్తారేంటి? పట్టండి. గౌరీ గారు, చూస్తున్నా రోజు రోజుకి మీ డామినేషన్ నా మీద బెదిరింపులు ఎక్కువైపోయాయి. లేకపోతే బుజ్జగించమంటారా? చెప్పిన మాట వింటే నేనెందుకు బెదిరిస్తా? చేసిన హంగామా చాలు, పట్టండి. నేను పట్టా. మిమ్మల్ని ఆగండి, పడతా పదండి, టైం అయిపోతుంది, వెళ్దాం. అమ్మో రాక్షసి, అయ్య బాబాయ్, ఇంత బరువు ఏంటండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.